నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మాదిగలకు రావాల్సినటువంటి పార్లమెంటు సీట్లు గతంలో ఏ విధంగానైతే మన పార్టీ చేసిందో ఆ విధంగా టికెట్ల పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు పార్లమెంటుకు మాదిగలే పోకుండా అడ్డుకునేటువంటి పద్ధతి మంచిది కాదు. ఇది రాజకీయమైనటువంటి శక్తినిచ్చేటువంటి పదవి మాదిగలకు ఉండాల్సిన అవసరం ఉంది. రేపు ఏబిసిడి పార్లమెంట్లో అవకాశం వస్తే మాట్లాడేటందుకు ఒక మాదిగా పార్లమెంట్లో ఉండాలి. అసలు పార్లమెంట్కే పోకుండా అడ్డుకోవడం అంటే ఏబిసిడి అనుకుంటున్నా కాకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుందా అని నేను అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరమైన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పార్లమెంట్కి వద్దంటారు, రేపు అసెంబ్లీకి కూడా వద్దంటారు, తర్వాత ఉద్యోగాలకు కూడా మీరు అర్హులు కాదంటారు. అసలు రిజర్వేషన్ నుంచి మాదిగలను బయటికి నెట్టేటువంటి కుట్ర భాగమే ఈ నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా నేను పరిగణిస్తా ఉన్నా. దయచేసి నా జీవితం నా వర్గాల కోసం, పేద వర్గాల కోసం, ఏ పార్టీ ఏ వర్గమైనా కావచ్చు, బడుగు బలహీన వర్గాలు అందరి కోసం నా జీవితం. కానీ ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే మాదిగ కులం నా జాతి మొత్తాన్ని రాజకీయంగా ఆర్థికంగా బొందబెట్టే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉన్నది. దీన్ని సహించేది లేదు, ఊరుకునేది లేదు. నా శవం అయినా సరే, నేను శవమైనా సరే ఈ సమస్యను వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మంచికే మంచి, నేను ఎప్పుడు కూడా అధర్మంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను పార్టీ హైకమాండ్ కూడా గత వారం రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో మేము మాట్లాడతాం. ముఖ్యంగా ఇవాళ రెండు సీట్లు పార్లమెంటు ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి, ఒక్క సీటు మాలవాళ్ళకి ఇచ్చే సాంప్రదాయం ఉన్నది. ఆ రకంగా ఇవ్వాలి. ఒక్క సీటు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి 2 సీట్లు అసెంబ్లీ సీట్లు తీసుకున్నారు, పంచుకున్నారు. చివరికి ఒక కుటుంబంలోనైతే, మరి ముఖ్యంగా వివేక్ కుటుంబంలో అయితే 2 అన్నదమ్ములు బిడ్డ ఇవ్వాలి అంటే ఒక కుటుంబంలో 3కి ఇచ్చిండ్రు, ఒక కుటుంబంలో 3కి ఇచ్చిండ్రు. మొత్తం 80 లక్షల మంది జనాభాని బొందబెట్టి ఒక్క సీటు కూడా ఇయ్యపోమని చెప్పేటువంటి పద్ధతిలో పార్టీ వ్యవహారం అనేటువంటిది పార్టీకి నష్టం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పక్కేరుగా నేను టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నోరాల చెప్పి నా దళిత బిడ్డలందరినీ ఓట్ చేయడానికి ఒక నాయకుడిగా నేను పనిచేసిన విషయాన్ని గమనించాలి. ఇప్పటికి కూడా నేను పార్టీ మారడానికి నేను సిద్ధంగా లేను. ముఖ్యంగా మీరంతా గమనించవలసింది ఏంటంటే ఇవాళ ప్రజలకు, మాదిగ బిడ్డలకు ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీ భవిష్యత్తు అంధకారం కాబోతున్నది. రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నారు, ఆర్థిక భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నారు. దీని విషయంలో మాదిగ జాతి బిడ్డలంతా, చదువుకున్నోళ్ళు కానీ, విద్యార్థులు కానీ, ముఖ్యంగా ఇవాళ యువకులు కానీ, మహిళలు కానీ, నా అక్క చెల్లెలు కానీ, మా అన్న తమ్ములు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నిలబడాలి. మన హక్కులను మనం సాధించుకోవాలి. ఈ వాటా మనది, ఎవరికో తీసుకుపోయిస్తే ఇవాళ చూస్తూ ఊరుకోలేమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి నేను విన్నపం చేస్తా ఉన్నా, నాకు ఎప్పుడు డిమాండ్ చేసే అలవాటే కానీ ఇవాళ నువ్వు నాకు బాస్వి, ఇవాళ రాష్ట్రానికి అధ్యక్షుడివి, అదేవిధంగా ముఖ్యమంత్రివి. నిన్ను గౌరవిస్తూ వస్తున్న కారణం ఏంటంటే నిన్నెవరో మిస్గైడ్ చేశారా, ఓని మీరే ఈ విధంగా చేశారా, సరి చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన మాదిగోడికి ఇవ్వండి, మీరు ఇష్టం వచ్చిన మాదిగా బిడ్డకి ఇవ్వండి. మేము పలానోళ్ళకి ఇవ్వమని చెప్పాం. మీరు చూశారు కదా, నిన్న అసెంబ్లీలో నాకు ఇవ్వలేదు, నేనేమన్నా అన్నానా? నిన్న పార్లమెంట్లో కూడా నాకు ఇవ్వాలని చెప్పారు, నేనేమన్నా అన్నానా? చూసి గమనం అయిపోయినా. కానీ మాదిగలకు ఇస్తాను అనుకున్నా, నేను మాదిగ బిడ్డలకు ఇస్తాను అనుకున్నా, కానీ మొత్తం జాతికే ఇవ్వనంటే ఏ విధంగా సమంజసమని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నానే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఖచ్చితంగా మాదిగలు 80 లక్షల మంది లేచి నిలబడి ఇవాళ గొంతెత్తి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నినాదం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వరకు కూడా పోయే వరకు కూడా మరి ఈనాడు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే
విషయాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా నేను ఇవాళ దీక్ష చేశానంటే జాతి మొత్తాన్ని చైతన్యం చేయడానికి, జరిగిన అన్యాయం తెలియజేయడానికే నేను ఇవాళ దీక్ష చేసిన. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు. కానీ మీరు చేసిన నిర్ణయం తప్పని చెప్పడానికే నేను ఇవాళ దీక్ష చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యంగా పెద్దలంతా గమనించాలి. మేము ఎవరికి వ్యతిరేకం కాదా, మీరు ఎవరు వాటాలు వాళ్ళు పంచుకున్నారు కదా. మా వాటా, మా 80 లక్షల వాటా ఒక్క పార్లమెంట్ కూడా ఇవ్వలేరు అన్నయ్య. ఎక్కడ న్యాయం ఇది? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరు దళిత నాయకులు కదా, మారైనా కావచ్చు. సమన్యాయం మాట్లాడడానికి ఏం నష్టం ఏమొస్తుందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క, మీరు ఆలోచన చేయండి. మీరు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు కదా. నేను ఒకసారి మొన్న కూడా చెప్పాను, నేను చుండూరులో మాలలందరినీ ఊచకోత వస్తే నినదించి అసెంబ్లీలో ఆమె నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని నేను. నాకు కులాల కంటే కూడా సమస్య, ఆ సమస్య తీవ్రతను బట్టి స్పందించే అలవాటు నాకు ఉంది. కాబట్టి ఇవాళ మేమెప్పుడు కూడా పలానాలకు ఇట్లా వద్దనటం కాదు, జనాభా ప్రాతిపదిక మీద న్యాయం జరగాలనేటువంటిదే ఈ పోరాటం. ఈ పోరాటం గత 20 సంవత్సరాలుగా నడుస్తా ఉన్నది. మా తమ్ముడు మందకృష్ణ ఆయన ముందడ పెట్టిందే నేను. ముఖ్యంగా దళిత వర్గాల్లో మాది కులంలో నాయకులను తయారు చేయాలని మొట్టమొదటి నాయకుడే మందకృష్ణ. మాది మేము తయారు చేసుకుంటున్నాం. ఏదేమైనా ఈ కులానికి పెద్దగా నేను ఖచ్చితంగా నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ కార్యక్రమం నేను చేపట్టిన విషయాన్ని గమనించాలి. ఏదో నేను పార్టీకి వ్యతిరేకమయ్యా. మన మాదిగ సంఘాలు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మన జాతి గర్వపడే విధంగా ఎన్నో పదవులు అనుభవించి రాజకీయ అనుభవం కలిగి అన్ని పదవులు అనుభవించి కూడా ఈరోజు మరి నా జాతి బిడ్డలకు ఈరోజు అవమానంగా నరసింహ గారి నాయకత్వం, మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం, మాదిగల ఐక్యత, మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం, సాయిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం.